అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత, ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష వైసీపీకి నోట్లో మాట కూడా రావడంలే. ఏమని మాట్లాడాలా అని కూడా వాళ్ళకు నోట్లో మాట రాక ఏదో అర్థం లేని విమర్శలు ఎవరి పాటికి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ బడ్జెట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, విధ్వంసకర పాలన అనంతరం రాష్ట్రాన్ని పునర్నిర్మించే దాంట్లో భాగంగా విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు అత్యంత అనుభవశాలి, రాష్ట్రాన్ని ఇప్పటికే 16 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రాష్ట్రాన్ని పునర్నిర్మించేదానికి ఏర్పాటు చేసిన సమూల బడ్జెట్ ఇది. భవిష్యత్తులో దీని ఫలితాలు భావి భారత యువతంతా కూడా, ఈ రాష్ట్రంలోని యువతంతా కూడా దాన్ని ఆస్వాదించబోతూ ఉంది. ఎందుకంటే విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్ ఇది. ఈ ప్రభుత్వం 3,22,000 కోట్లతో బడ్జెట్ను రూపొందించి దాంట్లో 40,000 కోట్లు పైచిలకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ప్రకటించడం జరిగింది. ఒక్కసారి గతానికి ఇప్పటికి పోలిస్తే గత ప్రభుత్వం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో కూడా 40,000 కోట్లు మూలధన వ్యయాన్ని ప్రకటించినప్పటికీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను దాంట్లో 22% మాత్రమే ఖర్చు చేసింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19లో అధికారంలో ఉన్నప్పుడు ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను దాదాపు 60% పైగా ఖర్చు పెట్టింది. అంటే గణాంకాలు ఏది ఉన్నా కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ను ఏదైతే ప్రకటించినామో దాన్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టే విధంగా రూపొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనకు ఈ పాలనలో పోల్చేసే విధంగా ప్రజలకు తెలియాలని చెప్పి చెప్తా ఉన్నా. మూలధన నిధిని 22% ఖర్చు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అదే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 59% పైగా ఖర్చు పెట్టిన పరిస్థితిని కూడా ప్రజలకు తెలియాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను. ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రెండు కూడా సమపాలనలో ఈరోజున్న రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రెండూ కూడా అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ రూపొందించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు మీరు ఇప్పటికే చూస్తూ ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున 4,000 రూపాయలు అమలు చేస్తున్న దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం 4,000 రూపాయలతో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000, 6,000, 10,000, 15,000తో చేస్తూ ఉంది. దీని వ్యయం సంవత్సరానికి 27,500 కోట్లు అవుతూ ఉంది. అదేవిధంగా తల్లికి వందనం కూడా ఈ బడ్జెట్లో 9,400 కోట్లు కేటాయించడం జరిగింది. రేపు విద్యా సంవత్సరం నుంచి కూడా తల్లికి వందనాన్ని సూపర్ 6లో భాగంగా ఏ పథకం ఉందో దాన్ని అమలు చేసే విధంగా ముందుకు పోతూ ఉంది. బడ్జెట్లో దాన్ని కేటాయించడం కూడా జరిగింది. ఆదరణ పథకానికి 1,000 కోట్లు, అన్నదాత సుఖీభవ రైతులకు 6,300 కోట్ల రూపాయలు రైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా ఈ బడ్జెట్లో రూపొందించడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు, అదేవిధంగా బీసీలకు, వీళ్ళకందరికీ కూడా సప్లాన్లకు కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఒక్క బీసీ వర్గాలకు మాత్రం 47,000 కోట్లు, దాంట్లో వాళ్ళకి సబ్సిడీలు కావచ్చు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా 47,000 కోట్లు ఒక బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కేటాయించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యానికి, హెల్త్కు 19,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది 19,264 కోట్లు. ఇది టోటల్ బడ్జెట్లో 6%. అంటే ఆరోగ్యానికి ఎంత పెద్ద పీట వేశామని చెప్పేదానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉండా. విద్యకు కూడా 34,311 కోట్లు విద్యకు కేటాయించడం జరిగింది. దాదాపుగా బడ్జెట్లో ఇది 11% నిధులు. 11% నిధులు విద్యకు, ఆరోగ్యానికి 6% టోటల్ బడ్జెట్ కేటాయించడం అంటే సామాన్య విషయం కాదు.
అదేవిధంగా మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్కు 13,800, పంచాయతీరాజ్కు 18,800, వాటర్ రిసోర్సెస్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి ఈ సంవత్సరం అత్యధికంగా 18,000 కోట్లు కేటాయించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో రోడ్లను చూసాం. ఏ రోడ్లో పోయినా మనుషులు నడుములు ఇరిగిపోవడము, ఇంకా గర్భిణీ స్త్రీలు అయితే రోడ్లలో ప్రసవాలైన పరిస్థితులు కూడా చూసాం. ఈ రోడ్లను బాగు చేసేదానికి ఈ 6 నెలల్లో ఇప్పటికే అవన్నీ కూడా గుంతలు పూడ్చే కార్యక్రమానికి మొదటగా తీసుకొని అవన్నీ పూర్తి చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 8,700 కోట్లు పైన R&Bకి కూడా కేటాయించింది ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టుకు ప్యాకేజ్ కింద 6,705 కోట్లు కేటాయించడం. ఈ విధంగా ఏదైతే మూలధనాన్ని 40,000 కోట్లు, మిగతా ఆరోగ్యానికి, విద్యకు, వాటర్ రిసోర్సెస్కు, R&Bకి, మున్సిపల్ పంచాయతీరాజ్కు నిధులు కేటాయించడం, సంక్షేమానికి పెద్దపీట వేయడం, ఇవన్నీ కూడా ఈ బడ్జెట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.